ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు దర్శి ఎమ్మెల్యే వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయటం వల్ల పేద ప్రజల వైద్యానికి దూరం అవుతారని అన్నారు. ఇక తమ నాయకుడు అసెంబ్లీకి రావటం లేదని చంద్రబాబు చేసిన విమర్శలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. కూటమి సర్కారు ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే జగన్ అసెంబ్లీకి రాకపోవటానికి ప్రధాన కారణం అంటున్న ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రైవేట్గా చేశారు మెడికల్ కాలేజీలు అనే అంశం. గతం వైఎస్ఆర్సీపీ పాలనలో మెడికల్ కాలేజీలు తెస్తే ప్రస్తుతం అవి ప్రైవేటీకరణ చేయడంతో విద్యార్థులకు చాలా నష్టం వాటిల్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎట్లా చూస్తారు ఇదంతా? చాలా అంటే వాళ్ళు చెప్తున్న వర్షంలో చూసుకుంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేవలం భూములే ఇచ్చారు, వాళ్ళు ఈ మెడికల్ కాలేజీ పీపీపీ విధానంతో చాలా లబ్ధి చెందుతుంది, తొందరగా వేగవంతమైనటువంటి ఇదంతా ప్రాసెస్ జరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, మౌలిక వస్తువులు కంపల్సరీగా, దాంట్లో విద్యా వైద్యం కంపల్సరీగా ఉండాలి కాబట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా సుమారుగా 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఈ 17 మెడికల్ కాలేజీల్లో 2024 ఎలక్షన్ల ముందు 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి, రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ పులివెందుల, పాడేరు, మన చంద్రబాబు నాయుడు గారు పాడేరులో ఓపెన్ చేశారు, సుమారుగా 7 అయిపోయినాయి. ఇంక 10 మెడికల్ కాలేజీల్లో 1, 2 తప్ప మిగిలిన ఆల్మోస్ట్ 50-60% కంప్లీట్ అయిపోయినాయి. స్థలాలు ఉన్నాయి, బిల్డింగ్లు కంప్లీట్ చేశారు. ఏదైనా గవర్నమెంట్ పేదవాళ్ళకి న్యాయం చేయాలన్నా, పేదవాళ్ళకి సహాయం చేయాలన్నా ఇది బిజినెస్తో కూడింది కాదు, పేద ప్రజలకు ఆరోగ్యంతో కూడింది. ఈ ఆరోగ్యం కోసానికి సుమారు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించలేని ముఖ్యమంత్రి పేద ప్రజల ఆరోగ్యాన్ని గురించి, ఇంక ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ సుమారుగా 2 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చావు. ఈ అప్పు ఏం చేస్తున్నావు తెలియదు. ఈ 2 లక్షల అప్పుల్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలో పెట్టేస్తే పేదవాళ్ళు బాగుపడతారు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది మెడికోస్ వస్తారు, వాళ్ళ వల్ల మెరుగైన వైద్యం కూడా పేదవాళ్ళకి దొరికింది. కాబట్టి ప్రైవేటీకరణ మంచిది కాదు. వాళ్ళు కావాలని ధనవంతుల్ని, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ ధనవంతులు చేయడం కోసం ప్రైవేట్ యాజమాన్యాల మీద ప్రేమ పుట్టి ఇవన్నీ చేస్తున్నారు. పేద ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రేమ లేదు. వాళ్ళ నిన్న చెప్పినటువంటి అంశాలలో కొన్ని చూసుకున్నట్టయితే కేవలం వాళ్ళు బయటనే మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి వచ్చి ఏదైనా ఉంటే అడగచ్చు అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తున్నారు. మీకు అంత భయం ఎందుకు? మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు సముచిత న్యాయం కల్పించి సముచిత టైం మాకు ఇవ్వండి. అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అసెంబ్లీ. మాకు రావాలని ఉంటుంది, మా నాయకుడికి రావాలని ఉంటుంది. మీరు టైం కేటాయించకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయించకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే మేము అసలు మైక్ తీసుకునే మైక్ కట్ చేస్తే పరిస్థితుంది కదా. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడతారు, ఆల్మోస్ట్ దానికి 5-10 నిమిషాలు తగ్గించి జగన్మోహన్ గారు మైక్ ఇస్తా అంటే మేము అందరం వచ్చి మాట్లాడతాం, మా సమస్యలను తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల సమస్యలు, ఈ రాష్ట్రాల పడే సమస్యలు అసెంబ్లీలో మా వాణి మేము వినిపిస్తాం. ఇంకా సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పి పెద్ద మొత్తంలో సభ పెట్టి చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఎట్లా జరుగుతుంది? ఒకవైపు ఏదైతే జిల్లాలో కావచ్చు, ప్రకాశం జిల్లా ముఖ్యంగా కొన్ని అల్లర్లు సైతం జరిగాయి వినాయక చవితి సంబంధించినటువంటి వేడుకల్లో. దీన్ని ఎట్లా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ 6 చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చాడు. ఫస్ట్ సంవత్సరం ఒక్క సూపర్ 6 కూడా హామీ నెరవేర్చలేదు. సెకండ్ సంవత్సరం వచ్చేళ్ళకి గ్యాస్ సిలిండర్ ఏదో ఒకటి ఇచ్చాడు, ఫస్ట్ సంవత్సరం పూర్తిగా వేయలేదు. రైతులకు ఇస్తా అని చెప్పి 20,000 రూపాయలు ఇవ్వలేదు, దాంట్లో 2,000 సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 5,000 ఇచ్చింది. ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు? 20,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది చేయలేదు. ఈ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తా అన్నారు, కల్పించకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తా అన్నారు. ఒకరికన్నా నిరుద్యోగ భృతి కల్పించారా? కల్పించలేదు. ఈ రాష్ట్రంలో మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలందరికీ 1,500 రూపాయలు వేస్తా అన్నాడు, ఒకరికన్నా వేసారా? ఇవన్నీ చేయకుండా సూపర్ 6 హిట్ అని చెప్పి పెట్టుకుంటారు. అది హిట్ కాదు, సూపర్ 6 ఫట్. అది కావాలని ప్రజల డబ్బుల్ని వాడుకొని వాళ్ళు పార్టీ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి అలవాట్లే పబ్లిసిటీ చేసి మేము అది చేసాం ఇది చేసాం అంటాడు, గట్టిగా మాట్లాడితే మీకు 4 మందం అంటారు, కేసులు పెడతా అంటారు. అందుకని వీళ్ళు ఏం చేయలేరు. ఆరోగ్యశ్రీ పథకం తీసేసి కొత్తగా బీమా చాలా మట్టుకు యూజ్ అవుతుందని చెప్పి ఇది కొత్తగా తీసుకొచ్చారు. దీనిపైన మీరు ఇప్పటికే అది కరెక్ట్ సమయం కాదు, చాలామంది నష్టాల్లో ఉంటారంటున్నారు. వాళ్ళేమో 25 లక్షల వరకు ఉచిత బీమా కూడా లభిస్తుందని చెప్తున్నారు.
ఈ 25 లక్షల ఉచిత బీమా అనేది ఇప్పుడు కాదు. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ మెర్జ్ అయిపోయి ఇన్ని చేస్తున్నారు. సో ఈ రాష్ట్రానికి ప్రతి నెలకి ఆరోగ్యశ్రీకి సుమారుగా 300 కోట్ల రూపాయలు కావాలి. సంవత్సరానికి 3,600 కోట్లు కావాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి మొత్తం రిలీజ్ చేసిన డబ్బులు ఎంతంటే సుమారు 500-600 కోట్లు. సో ఇంకా నువ్వు చాలా డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వాలి. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి లేకుండా ఇంకా నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రీట్మెంట్ ఏం చేస్తారు? చేయరు. డబ్బులు గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము ఆరోగ్యశ్రీల ద్వారా చేయలేము, మీరు హాస్పిటల్కి రావద్దు, బయటికి పోండి అని చెప్పి పరిస్థితుంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ గారు మంచి పథకం పెట్టి పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తుంటే ఆరోగ్యశ్రీ గుర్తు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ గుర్తొస్తున్నాడు, రాజశేఖర్ గారు గుర్తొస్తున్నాడు అని చెప్పి దాన్ని తూట్లు పొడి చేసి ఆ పేరు పూర్తిగా తీసేయాలనే కారణంతో ఇవన్నీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఒక కమర్షియల్ సీఈఓగా బిహేవ్ చేస్తున్నాడు, కానీ పేద ప్రజలకి కోసం ఉపయోగపడే పథకాలు ఏమీ చేయట్లేదు. ఈ రాష్ట్రంలో విద్య వైద్యం రెండు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైద్యం మరీ ఇబ్బందులు పడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ వచ్చేస్తాయి. మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే ఆ మెడికల్ కాలేజీకి పోతే డబ్బులు కట్టి లోపల పోవాల్సి వస్తుంది. అందువల్ల నానా రకాలకు ఇబ్బంది పెడతారు. దయచేసి ప్రైవేటీకరణ ఆపవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతారు. దీంతో పాటు ఎక్కడికక్కడ కూడా చాలా బీమా తీసుకురావడం వల్ల అభివృద్ధి ఎటో పోతుంది. ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుండేది, దాని ప్లేస్లో బీమా తీయడం ఇదంతా కూడా మరింత వైద్యానికి దూరం చేస్తారు పేదలకు అని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.